హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. సో నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే ఈరోజు నేను DS-160 ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసినట్టుగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అలా ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైజ్, నేను ఈ ఎక్సెల్ క్రియేట్ చేసి పెట్టాను. సో ఇదేంటంటే DS-160లో ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది ముందు ఫిల్ చేసి పెట్టుకుంటే DS-160 ఫిల్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయి. ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు ఈ ఎక్సెల్ పంపించేస్తాను. కోర్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ముందుగా గమనిక ఏంటంటే DS-160 అది ఊరికే ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది, టైమ్ అవుట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ టైం మనం అది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన అప్లికేషన్ ఐడి సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది కంపల్సరీగా. సో ఫస్ట్ మనం ఈ పేజ్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ లేకపోతే చెన్నై ఏది అని చెప్పేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న కోడ్ ఎంటర్ చేసి పెడితే మనకి నెక్స్ట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఏ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవుతామో అంటే ఏ ప్లేస్లో అయితే అటెండ్ అవుతామో ఆ లొకేషన్ అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ రిట్రీవ్ అప్లికేషన్ అని ఉంది. సో ఆ రిట్రీవ్ అప్లికేషన్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మనకు ఒక కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని తీసుకొని అండ్ మన సెక్యూరిటీ ఆన్సర్ ఇస్తే అప్పుడు మన అప్లికేషన్ అనేది రిట్రీవ్ అవుతుంది. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ కోడ్ మనకి ఎలా వస్తుందని చెప్పేసి అన్నట్టుగా. స్టార్ట్ అప్లికేషన్ అని మనము ప్రెస్ చేయగానే ఇమీడియట్గా మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ అప్లికేషన్ ఐడి ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ సెక్యూరిటీ కోడ్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవ్రీ టైం మనము ఆ రిట్రీవ్ అప్లికేషన్ అన్నప్పుడు ఇక్కడ నుండి మనము అంటే ఈ కోడ్ ఇచ్చి అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ అడుగుతుంది. సో ఆ ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత మనకి అక్కడ అది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసేసి స్టార్ట్ అప్లికేషన్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం అది ఎంటర్ చేసేసి ఎంటర్ నొక్కాము. సో ఇక్కడ వచ్చేసేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చేసి మన సర్నేమ్స్, గివెన్ నేమ్ అండ్ ఫుల్ నేమ్. సో ఇది మన పాస్పోర్ట్ పరంగా ఏదైతే ఉంటుందో దాని పరంగా పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా వేరే ఏదైనా నేమ్స్ ఉన్నాయంటే నో అని పెట్టచ్చు. అట్ ద సేమ్ టైమ్ టెలికోడ్ మనకి ఏదైనా ఉంది అని అంటే అది కూడా నో అని పెట్టచ్చు. అండ్ సెక్స్ వచ్చేసేసి మేల్ అని చెప్పేసి లేదా ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టచ్చు. మ్యారిషల్ స్టేటస్ అగైన్ మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి అన్నట్టుగా. డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసేసి యాజ్ పర్ పాస్పోర్ట్ మీ దాంట్లో ఏదైతే ఉందో అది పెట్టండి. అండ్ కంట్రీ రీజియన్ ఇండియా లేకపోతే మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ పెట్టచ్చు. సో అవి నొక్కేసేసి ఇక్కడ సేవ్ అని నొక్కిన తర్వాత మీరు నెక్స్ట్ పర్సనల్ 2కి వెళ్ళండి. ఎవ్రీ టైం ఆ బటన్ సేవ్ బటన్ నొక్కడం మర్చిపోకండి కంపల్సరీగా. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ 2లో వచ్చేసి ఫస్ట్ మనది యాజ్ పర్ పాస్పోర్ట్ మన కంట్రీ రీజియన్ అది ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే కంట్రీయా లేకపోతే వేరే కంట్రీ నేషనాలిటీ ఉంటుందంటే అన్ని నో అని పెట్టేసి డస్ నాట్ అప్లై అని చెప్పేసి పెట్టేయచ్చు. తర్వాత సేవ్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ అని నొక్కేసేయండి. సో ఇక్కడ L1 అయితే L1, H1 అయితే H1కి ఆల్వేస్ టెంపరీ వర్కర్ అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మన H1B రిలేటెడ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. L1కి వేరే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూపించాను కదా, ఇంటర్ ట్రాన్స్ఫర్ లొకేషన్ ఏదో ఉంటుంది. సో అది ప్రెస్ చేసుకోవాలి మనము. H1కి అయితే టెంపరీ వర్కర్ అని చెప్పేసి అన్నట్టుగా నోట్ చేసుకొని పెట్టుకొని మనము అది ఇవ్వాలి దాంట్లో. సో అగైన్ మళ్ళీ సేవ్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టేసేసిన తర్వాత మన ఎవరైతే ఈ ట్రిప్కి పే చేస్తున్నారో వాళ్ళది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు సపోజ్ మీరు ఇన్ఫోసిస్ అయితే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అయితే కాగ్నిజెంట్, మీ కన్సల్టేషన్ ఏమైతే వాళ్ళ అడ్రస్, సిటీ అవన్నీ ఇవ్వాలి. అండ్ ట్రావెల్ కంపానియన్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ అంటే మన స్పౌస్ కానీ లేకపోతే మనతో పాటు ఎవరైనా వస్తున్నారు అని చెప్పేసినట్టుగా అంటే అక్కడ నో అని పెట్టచ్చు, లేదంటే ఎస్ అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ప్రీవియస్ US ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అనేది లైక్ మీరు ఇంతకుముందు ట్రావెల్ చేస్తే కనుక ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. సో ఎప్పుడైనా రిజెక్ట్ అయిందా లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి అడ్రస్ అండ్ ఫోన్ ఇన్ఫర్మేషన్, మన హోమ్ అడ్రస్ ఇప్పుడు మనం ఎక్కడైతే ప్రెజెంట్ ఉంటున్నామో ఆ హోమ్ అడ్రస్ మొత్తం ఇక్కడ ఇచ్చేయండి. సో మోస్ట్లీ లైక్ ఒరిజినల్ అడ్రస్ ఇవ్వాలి, అది ష్యూర్. అండ్ మెయిలింగ్ అడ్రస్ కూడా హోమ్ అడ్రస్ సేమ్ అయితే కనుక రెండు సేమ్ అని ఇవ్వండి, లేదంటే నో అయితే కనుక మళ్ళీ మీరు మెయిలింగ్ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ప్రైమరీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, సెకండరీ ఫోన్ నెంబర్ ఇంకేదైనా ఉంటే అది ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసేసి పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ కానీ లేకపోతే మన ఒఫిషియల్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే అది ఇవ్వచ్చు. అండ్ సోషల్ మీడియాలో ఏదైనా ఒక సోషల్ మీడియాది ఇచ్చేయండి, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, మనం పాస్పోర్ట్ నంబరు, డాక్యుమెంట్
ఇక్కడ డాక్యుమెంట్ బుక్ నెంబర్ అని ఉంది, అక్కడ ఏం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతా అంతా సిటీ, స్టేట్ అవన్నీ మన పాస్పోర్ట్లో ఉంటాయి. దాన్ని చూసుకొని యాజ్ పర్ అది మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. లైక్ ఇష్యూయన్స్ డేట్ కానీ ఎక్స్పిరేషన్ డేట్ కానీ అలా. నా పాస్పోర్ట్ లాస్ట్ అయింది అలా అంటే నో, మోస్ట్లీ ఎవరికి అది అవ్వదు కాబట్టి నో అని పెట్టేసేసి మళ్ళీ తర్వాత సేవ్ చేసేయండి. నెక్స్ట్ యూఎస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ మన మేనేజర్, మీరు కన్సల్టెన్సీ త్రూ వస్తే కనుక కన్సల్టెన్సీలో ఎవరైతే మీరు మేనేజర్ ఉన్నారో తన నేమ్, తన ఆర్గనైజేషన్ నేమ్, అట్ ద సేమ్ టైం తను మనకి లైక్ బిజినెస్ అసోసియేట్ అలా అవుతే కనుక ఆ బిజినెస్ అసోసియేట్ అని ఇవ్వండి మోస్ట్లీ. అండ్ తను ఎక్కడ ఉంటున్నాడు అంటే ఇక్కడ మోస్ట్లీ మన కన్సల్టెన్సీ అడ్రస్ కానీ మన కంపెనీ అడ్రస్, ఇప్పుడు సపోజ్ ఏదైనా చికాగో అయితే చికాగోలో మీ కన్సల్టెన్సీ ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ ఇచ్చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వాళ్ళు ఒకవేళ యూఎస్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారా అంటే నో అని పెట్టేయచ్చు. అండ్ ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా అని చెప్పేసి అంటే కూడా నో పెట్టండి ఆల్వేస్, దట్స్ ద బెస్ట్ ఆప్షన్. సో మదర్ అండ్ ఫాదర్ది ఆధార్ పరంగా డేట్ ఆఫ్ బర్త్ పెట్టచ్చు, లేదంటే డస్ నాట్ అప్లై అని కూడా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పౌజ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ మనం మ్యారీడ్ అని పెడితే ఇది ఇది వస్తుంది, లేదంటే కనుక ఇది రాదు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు లేదు అంటే కనుక మనం స్పౌజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేయాలి. నెక్స్ట్ ప్రెసెంట్ వర్క్ అండ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మీరు ఏ పిటిషన్ తోటి అయితే ఇప్పుడు కరెంట్లీ వస్తున్నారో ఆ పిటిషనర్ వర్క్ అడ్రస్ అండ్ ప్రెసెంట్ ఇండియాలో ఉన్న అడ్రస్ మొత్తం ఇచ్చేయాలి. ఇది సపోజ్ నేను ఇప్పుడు ఒక కాగ్నిజెంట్ నుంచి వస్తున్నాను అనుకోండి, కాగ్నిజెంట్ ఇండియా అడ్రస్ నేను ఇవ్వాలి, అక్కడ ఉన్న కంప్లీట్ అడ్రస్, అక్కడ నేను ఏ వర్క్ చేస్తున్నానో అదంతా ఇవ్వాలి, ఆ స్ట్రీట్, ఫోన్ నెంబర్, ఇండియా ఎక్సెట్రా అంతా ఇచ్చేయాలి మనం ఇక్కడ. ఒకవేళ కన్సల్టెన్సీ అయితే మీ కన్సల్టెన్సీ ఇండియా కన్సల్టెన్సీ అడ్రస్ అనేది ఇవ్వాలి, వేరే ఏది వద్దు, అంటే కరెంట్ వర్క్ చేసేది మాత్రమే ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ మన ప్రీవియస్ వర్క్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో మనం ప్రీవియస్లో ఏవైతే కంపెనీస్లో వర్క్ చేసామో సో ఆ కంప్లీట్ వర్క్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. లైక్ స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, అండ్ మనం లైక్ మన డ్యూటీస్ ఏంటని. ఇప్పుడు ఇది చూపిస్తుంది వచ్చేసి మన కరెంట్ ఇన్ఫర్మేషన్, దాంట్లో స్టార్ట్ డేట్ అడుగుతుంది అండ్ మంత్లీ మన ఇన్కమ్ అడుగుతుంది. సో అది మనం ఇవ్వాలి. అండ్ డ్యూటీస్ ఆల్వేస్ డిస్క్రిప్షన్ చేయాలి, మీరు కాపీ పేస్ట్ చేయాలని చూడకండి, అది కాపీ పేస్ట్ అవ్వదు. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఎస్ అని పెట్టేసి మన ప్రీవియస్ ఎంప్లాయర్ రిలేటెడ్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి ఇక్కడ, స్టార్ట్ అండ్ ఎండ్. మోస్ట్లీ లాస్ట్ 5 years తీసుకుంటుంది. సో లాస్ట్ 5 years వరకు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా అడుగుతుంది. సో ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా మన హైయెస్ట్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ మాత్రమే మనం ఇచ్చేయచ్చు. లైక్ బీటెక్ అయితే బీటెక్, బీఎస్సీ అయితే బీఎస్సీ, ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, మొత్తం అవి ప్రొవైడ్ చేయాలి. స్కూల్, ఇంటర్మీడియట్ ఏం అవసరం లేదు ఇక్కడ, ఓన్లీ హైయర్ డిగ్రీ వరకు మాత్రమే. సో మళ్ళీ అగైన్ సేవ్ చేసి నెక్స్ట్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ క్లాన్ ఆర్ ట్రైబ్ అని ఉంది, ఆల్వేస్ గివ్ నో. అండ్ మనం ఏమైతే లాంగ్వేజెస్ స్పీక్ చేస్తామో లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అవి ఇచ్చేయచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ వేరే ఏదైనా కంట్రీస్ 5 years నుంచి ట్రావెల్ చేశారా అంటే నో, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఇవన్నీ కొంచెం సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ నో ఉంటాయి. ఒక్కసారి మీరు చదువుకునేసేసి మీరు పెట్టేయచ్చు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ చెక్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ అన్నీ కూడా నో అవుతాయి, అన్లెస్ మనం డ్రగ్ కేస్ కానీ, క్రిమినల్ కేస్ కానీ, లేకపోతే ఇలాంటివి ఏమైనా స్పెండ్ చేస్తే వాటి రిలేటెడ్గా మనం ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇవి అందరికీ మోస్ట్లీ నాకు తెలిసి నో అనే ఉంటుంది. లీగల్గా కూడా మనం ఏమి ఉండం కాబట్టి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నో అనే ఉంటాయి, సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. కాకపోతే అందరు కూడా ఏంటంటే ఒకసారి చదువుకొని పెట్టేసేయండి అండ్ సేవ్ చేసి పెట్టుకోండి ఆల్వేస్. నేనైతే చాలా ఇంపార్టెంట్గా పెడతాను, ఎందుకంటే అవి మన లైక్ చేంజెస్ అనేవి మళ్ళీ సేవ్ అవ్వవు ఒకవేళ అప్లికేషన్ ఎగ్జిట్ అయిపోయి టైమ్ అవుట్ అయిపోతే. సో అగైన్ దీంట్లో మొత్తం 5 parts ఉంటాయి. సో ఇది మనం 3rd part అగైన్ మళ్ళీ ఇవన్నీ కూడా అన్నీ నో అని ఉంటాయి. సో ఎఫ్ఐఆర్ ఉంటే మళ్ళీ ఎవరిపైన అది ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనము క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, లేదంటే కనుక చూడండి. సో అది కంప్లీట్గా సెక్యూరిటీ చెక్ రిలేటెడ్గా. ఇక్కడ మనకు చూస్తే కనుక ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మనం పేషెన్స్తో ఇదంతా ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ మనము ఇంకా సెక్యూరిటీ పార్ట్ 5కి వచ్చేసామంటే ఎండ్కి వచ్చేసామని చెప్పేసి అగైన్ క్లిక్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయాలి. టెంపరీ వీసా. నెక్స్ట్ ఇప్పుడు టెంపరీ వర్క్ వీసా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన పిటిషన్ నెంబర్ అండ్ మన పిటిషన్లో ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అంటే మన కన్సల్టెన్సీ లేదా మన కంపెనీ నేమ్ అది ఇచ్చేసేసి సేవ్ కొట్టి నెక్స్ట్ ఇచ్చేసేయాలి. సో ఈ ఫోటో అనేది మనకి ఏసీలో తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ అని కొట్టేసి ట్రావెల్ ఇచ్చేసేయండి. నేను ఫస్ట్ చెప్పాను కదా, మనం ఏదైతే లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి, అంటే ఎక్కడైతే మనం వీసా అటెండ్ అవుతామో ఆ లొకేషన్ అన్నట్టు.
సో నెక్స్ట్ వచ్చేసి మనం సైన్ ఇన్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ సైన్ ఇన్ సబ్మిట్కి వచ్చేసేసి పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేసేసి అక్కడ ఒక కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరైనా అప్లికేషన్ మనకి హెల్ప్ చేస్తారా అంటే ఆల్వేస్ నో అని పెట్టాలి. తర్వాత సైన్ ఇన్ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే అది నెక్స్ట్ మన కన్ఫర్మేషన్ పేజ్కి తీసుకెళ్తుంది. కన్ఫర్మేషన్ పేజ్లో మాత్రం కంపల్సరీగా మీరు ఏమంటారు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాతనే మళ్ళీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ లెటర్ అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి. అది మర్చిపోకండి, ఇది మిస్ అయిపోతుంటారు. ఇది ఒక పెద్ద అలర్ట్ ఒకటి. ఓకే, సో అది మనకి మొత్తానికైతే ఫైనల్ పేజ్కి వచ్చేసాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను మీకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నేను ముందుగా చెప్పినట్టుగా ఏమన్నా మీకు కామెంట్స్ కానీ అలా ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్స్. థ్యాంక్ యూ.